నమస్తే వెల్కమ్ టు వీటీవీ. ఈ రోజు అయితే మనం ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మూవీ రివ్యూస్ కోసం. తమ్ముడు మూవీ అలాగే సోలో బాయ్ మూవీ. సో ఈ రెండు మూవీస్ ఎలా ఉన్నాయి, ఏంటి స్టోరీ ఎలా ఉంది, క్యారెక్టర్స్ ఎలా చేశారు, అదంతా మనమైతే పబ్లిక్ అడిగైతే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏంటంటే చాలా 4 సినిమాలు ఫ్లాప్ అయిన దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో కౌరు చెప్పేది, ఖాళీ స్టేజ్ మీద ఏదో కౌరు చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఏమీ లేదు సినిమాలు, అసలు బోరింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటల్ వచ్చేసింది. నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. బట్ ఏంటో 4 సినిమాల తర్వాత దిల్ రాజు గారు దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే నాకు కొంచెం ఒక హైప్ ఉంటుంది అనమాట. సో దాని వరంగా వచ్చాను. సినిమా మొత్తం బోరింగ్ అన్న, ఒక స్టోరీ లైన్ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు, ఒక సిన్సారిటీ లేదు, ఒక ఎమోషన్ ఉంది. ఎందుకు మనం ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తుందో తెలీదు. ఏదో ఎప్పుడో మన 1990s లో హీరోయిన్ తాళ్ళెట్లు లాగుతారు, ఏదో సరంగా పూలొస్తే హీరో వచ్చి కాపాడుతాడు, ఇలాంటి సీన్లతో బోరెక్కిచ్చారన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తాను, కన్నప్ప 100 రెట్లు బెటర్. నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్ప 100 రెట్లు బెటర్ సినిమాని. నిజంగా చెప్తాను, ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతాం అనమాట. ఏదైనా అన్న ఒక్కడన్నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు, అక్కడికి హెల్ప్ చేస్తాడు, దానికి తమ్ముడు అనేది వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు. బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ సార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగారుగా రాసుకున్నట్టు ఒక స్టోరీ లైన్ అంతే ఇది. ఇంకా నితిన్ తెచ్చి పెట్టారు, దిల్ రాజు గారు డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకునే ఆ సినిమాకి, ఆ కంటెంట్ గా స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరం లేదన్న. బడ్జెట్ అనవసరం, సినిమాకి బీజిఎం మెయిన్. నిజమ్మా బీజిఎం అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆడు అంటే ఆడు పనులు చేసుకుంటే పోతున్నాడు, కొట్టుకుంటే పోతున్నాడు. ఏం బీజిఎం బుర్ర మెంటలు వచ్చేసింది. ఎక్కడ కూడా సౌండ్ బాక్స్ మాకు మామూలు మెంటలు రాదనా. నిజంగా ఒళ్ళంతా నితిన్కి అట్ట ఫ్లాప్ సినిమా, అట్ట ఫ్లాప్ సినిమా చెప్తాను కదా. కానీ వాళ్ళ కష్టాని కోసం, ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు. ఏం చూసిపోక టైం పాస్ ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి, లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నప్ప మూవీకి వెళ్ళండి. అంతేగాని దీనమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడనమాట. సినిమా అయితే అస్సలు బాగాలేదన్నా, మొత్తం బోరింగ్ సినిమా. కనీసం బిలో యావరేజ్ మూవీ కూడా కాదన్నా. ఒక యాక్షన్, ఒక్క ఫైట్ ఒకటి సెకండ్ హాఫ్ లో ఉంటుంది, అది డెలివరీ టైం అని చెప్పి ఒక సిచ్యువేషన్ లో వచ్చే ఫైట్, ఆ ఒక్క ఫైట్ ఒకటే బాగుంది. బీజిఎం వేస్ట్, ఖర్చు వేస్ట్, డైరెక్షన్ వేస్ట్, టోటల్ గా సినిమా బొక్క. మూవీ చూసాము. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. రిపీటేటివ్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నితిన్ పర్ఫార్మెన్స్ కానీ, లయా పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. లయా కంబ్యాక్ బాగుంది. సౌండ్ డిజైన్ మటుకు చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, డిజైన్ అదంతా బాగుంది. కానీ స్టోరీలో ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేదని అనిపించింది. సెకండ్ హాఫ్ బాగా లాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ రిపీటేటివ్ సీన్స్ బాగా చాలా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుండింది. తమ్ముడు మూవీ ఎలా అనిపించిందండి? తమ్ముడు మూవీ అయితే బ్లాక్ బాస్టర్. నితిన్ అయితే కంబ్యాక్ ఇచ్చాడండి. అంటే మూవీ బాగాలేదు, చాలా లాగ్ ఉంది అని అంటున్నారు. ఆ నరకుడు ఫైట్ చూస్తుంటే ఒక లెజెండ్ లో బాలయ్య, వీరసింహారెడ్డిలో బాలయ్య అందరూ కలిపి కొట్టినట్టుందన్న. బాగుంది ఫైట్ సీన్స్ అయితే. యాక్షన్ సన్నివేశాలకు అయితే తమ్ముడు మూవీ చూడాల్సిందే పక్కా. నితిన్ అన్నని ఎప్పుడు చూడని విధంగా చూపెట్టారు. నరకుడు అయితే అదేం నరకుడు అన్న, మైండ్ బ్లోయింగ్. లయ గారి యాక్టింగ్ అదంతా ఎలా అనిపించింది? లయ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. లయ మేడం అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు, పర్లేదు బాగా చేశారు యాక్టింగ్. నితిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది ఈ మూవీలో? చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు కదా, న్యాచురల్ గా ఇచ్చారు, కంబ్యాక్ ఇచ్చారు. ఎల్లమ్మతోటి కుమ్మేస్తారు ఈసారి. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 100 కోర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది పక్కా తెలుగులో. విలన్కి ఏమో ఇట్టు పడేది, హీరోకేమో ఫ్లాప్ పడేది, దిల్ రాజుకేమో బొక్క పడేది. నితిన్ మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కింద ఈకకి నా పనికిరాదు ఎప్పుడు జయ సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడు మంచి హీరో అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు. మంచి కథలు ఎంచుకోవాలా. మంచి హీరో అన్న, నాకు చాలా అభిమానం. జయ సినిమా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్కడ చూసినా జయం జయం, సదా నితిన్. ఏ సినిమా అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు ఆయన. అసలు అల్లు అర్జున్ కంటే ఇంకా పై స్థాయికి పోవాలి. ఎందుకు ఇంకా ఈయన తిరుగుతున్నాడు, గలీనే తిరుగుతున్నాడు నాలాగనే. ప్లీజ్ నితిన్, నువ్వు ఒక మంచి హీరోవి, నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఏదో ఒకడు టైం పాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో, నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా, ఏదో ఒకటి తీద్దాం మాకు. మంచి పేరు రాకుండా చెడ్డ పేరు తెచ్చుకోక అనేది నా రిక్వెస్ట్.
ఇంకా నేనేం చెప్పనన్నా, నేను ఒకటే చెప్తున్నా, విలన్కి ఏమో ఇట్టుపడది, మంచిగా చేసిండు ఒప్పుకోవాలి. విలన్కి ఇట్టుపడది, ఈ రోజు ఫ్లాప్ పడది, దిల్ రాజుకు బొక్క పడది అంతే. తమ్ముడు కాదు, దీని పేరు తమ్ముడు పెట్టండి కానీ జెండు బొమ్మని పెట్టాలా. ఫ్యాన్ అయ్యి ఉండి సిగ్గుపడాలి ఆయన. ఇంకేదైనా ట్రై చేయాల్సింది టైటిల్ కనీసం. ఎందుకు అంటే సినిమా చాలా దారుణంగా భయంకరంగా లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సీరియల్లో అయినా ఎమోషన్స్ ఉండి ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యామిలీ వాళ్ళు మంచి ఇన్వాల్వ్ అయిపోతారు, ఎస్పెషల్లీ లేడీస్. ఇందులో అయితే అది కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న బాబు, కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం అంతా కలిపి కొట్టారు. అర్థమైపోతుంది క్లియర్ గా, చిన్న పిల్లలకి కూడా చెప్తారు. అన్నింటికి కలిపినా కూడా బాగాలేదు. కలిపి నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుండేదేమో, వాటినే ఉన్నట్టు దింపేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిల్లలకు కూడా అర్థమైపోతుంది, అరే ఇది ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అని చెప్పి. అంత దారుణంగా ఉంది. పాటల విషయానికి వస్తే జాతర పాట మాత్రం బాగానే ఉండింది. పోస్ట్ ఇంటర్వెల్ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంది, 20 minutes యాక్షన్ సీక్వెన్స్. అది అక్కడ ఒక పురుడు పోసే సీన్ కూడా ఉంటుంది. ఆ ఒక్క సీన్ మాత్రం కాస్త చూడాలి అనిపించేలా ఉండింది. ఇన్వాల్వ్ అయ్యాం సినిమాలో. ఆ 20 minutes ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ సినిమాని పడుకోబెట్టాడు, అడ్డంగా పడుకోబెట్టాడు. జనాలు ఫోన్లు వదిలితే తప్పు, అంత దారుణంగా ఉంది. ఫోన్లు వదిలితే ఒట్టు, నిద్రపోతున్నారు జనాలు కూడా. అన్న నితిన్ గారు మీరు ఎంత బాధపడ్డారో, పోయిన సినిమాలు పోయాయి అని చెప్పి సినిమాని రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్ ని, చూడండి బాగుంటుంది అని. బాగాలేదన్నా, నైట్ షోల నుంచి సినిమాలు ఖాళీ అయిపోతాయి, థియేటర్లు ఖాళీ అయిపోతాయి. మీరు మాత్రం చూసి ఆలోచించి మళ్ళీ ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాము. మీరు మంచి సినిమా తీస్తున్నంత వరకు మేము చూస్తూనే ఉంటాం, తప్పలేదు. దిల్ రాజు గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగాలేకపోవడం అంటే ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి కదన్నా. ఆయనకు ఫ్లాపులు లేకుండా ఏం లేదు కదా, సక్సెస్ స్ట్రీక్ అయితే ఏం లేదు కదా. గత సినిమాలు చూసుకుంటే ఆయన కూడా ఇంటర్వ్యూల్లో మీరు ఇంకా గేమ్ చేంజర్ తీయద్దు అని మొత్తుకున్నారు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే అయింది, అదే బాట పట్టింది. నాకు తెలిసి ఆయన చేసిన ప్రమోషన్లు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసమే. బుకింగ్స్ వచ్చేస్తే, సినిమా కలెక్షన్స్ వచ్చేస్తే సేఫ్ అయిపోతామని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు సినిమాలో మాత్రం. మొత్తం డొల్లా. లయ గారు అయితే యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. లయ గారిని చూస్తే మాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి, మంచి యాక్టర్ కదా అనుకున్నాము, బట్ లేదు. లయ గారు కూడా యాక్టింగ్ మర్చిపోయారు, మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది. వర్ష గారు మాత్రం బాగా చేశారు యాక్టింగ్. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం బాగా చేశారు, వర్ష బొల్లమ్మ. సప్తమి కూడా ఓకే ఫైన్, ఆవిడ యాక్టింగ్ కూడా బాగానే ఉండింది. క్యారెక్టరైజేషన్ కూడా నీట్ గా ఎండింగ్ వరకు ఉండింది, ఏదో కమర్షియలైజ్డ్ క్యారెక్టర్ కాకుండా నీట్ గా లాస్ట్ వరకు ఉండింది, ఇంపార్టెన్స్ ఉండింది. కానీ సినిమాలో మీకు స్క్రీన్ ప్లే లేకుండా, ఒక పర్టికులర్ స్టోరీ లేకుండా, అన్న ఎంసీఏనే నేను మళ్ళీ చూసినట్టుంది. అక్కడ వదిన, ఇక్కడ అక్క, అంతే, ఏం తేడా లేదు. బేసిక్ గా మొత్తం అంతా ఒకటే. సీరియల్ తీశారు. నేను అదే ఓపెనింగ్ లోనే అందుకే చెప్పా, ఆ టైటిల్ పెట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నందుకు నితిన్ గారు ఫస్ట్ సిగ్గుపడాలి. లిటరల్లీ చెప్తున్నా, సిగ్గుపడాలి. ఆయన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని నితిన్ కూడా. ఆయన అభిమాని అయి ఉండి ఆయన టైటిల్ పెట్టుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. అంటే ఆయన స్టోరీ వినేటప్పుడు ఒకలా ఉండొచ్చు, తీసిన తర్వాత అవుట్పుట్ ఒకలా వచ్చుండొచ్చు, చెప్పలేము. ఆయనకి అవుట్పుట్, ఆయన సినిమా చూసినప్పుడు ఆయన కూడా తెలిసిపోయి ఉంటుంది, ఈ సినిమా పోయిందిరా ఈ సినిమా కూడా అని. తమ్ముడు ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకైతే ఓకే టు వాచ్ అనిపించింది. శ్రీరామ్ వేణు, దిల్ రాజు చెప్పిన కాన్ఫిడెన్స్ అయితే మూవీలో చాలా లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇట్లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయడం చాలా డిసప్పాయింట్ అనిపించింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమా చెప్పాడు. శ్రీరామ్ వేణు అడిగినంత బడ్జెట్ ఇచ్చాము, సో 2 years స్పెండ్ చేసాము అనిపించాడు, కానీ అంత ఎంగేజింగ్గా అంత స్క్రీన్ ప్లే అయితే ఏమనిపించలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం మనకి విలేజ్ డ్రాప్ బ్యాక్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా ట్రై చేశాడు, బట్ అది కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ గానే అనిపించింది. నితిన్కి మాత్రం మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిమే పడిందని చెప్పాలి. ఎందుకంటే సినిమా మనకి ఏంటంటే కంప్లీట్గా రెగ్యులర్ ప్యాటర్న్ మోటోలో వెళ్ళిపోతుంది. దిల్ రాజు చెప్పినట్టు ఒక్క వావ్ మూమెంట్ కానీ విజువల్స్ థండర్ కానీ ఎక్కడ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ఒక 20 to 30 minutes మొత్తం డార్క్ సీన్స్లోనే జరుగుతుంది. ఒక 2-3 సీన్స్ కొంచెం పర్లేదని అనిపిస్తుంది అంటే, బట్ ఓవరాల్గా అయితే సినిమా అయితే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఇట్స్ ఏ ఓకే టు వాచ్ అంతే. చాలా బాగున్నాయి. వాళ్ళు ఏదైతే 75 crores అని చెప్పారో అదే సినిమాకి కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నా సార్, ఇప్పుడు బీజం చాలా బాగుంది, డిఓపి ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది, చాలా బాగా ఫ్రెష్గా అనిపించింది. బట్
కంటెంట్ లేదు సినిమాలో ఎక్కడ ఒక 1% కంటెంట్ కూడా లేదు, ఎక్కడ తెలియని స్టోరీలు అనిపించలేదు. కంటెంట్ అనేది ఎక్కడ వావ్ ఫ్యాక్టర్ అయితే ఒక పాయింట్ కూడా ఎక్కడ లేదు. ఈవెన్ మనకి అత్తని దారిలో తీసుకొని క్లైమాక్స్ లో ఒక 5 minutes సీక్వెన్స్ ఉంటుంది, దాంతో సినిమా మొత్తం లేపారు. అలాంటి ఒక ఎమోషనల్ సీన్ దీనికి పడుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. బట్ అది లేకపోవడం వల్ల కంప్లీట్ ఒక బిలో ఫైర్ యావరేజ్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఏం లేదన్న, నితిన్ గారి కెరియర్ లో ఇంకొక డిజాస్టర్ అవుతుంది. ఎల్లమ్మతోనే గట్టిగా కొట్టాలి అంతే. బడ్జెట్ కనిపించింది, కంటెంట్ లేదు. ఏం పెట్టుకున్నా సరే కంటెంట్ మెయిన్, అది కంటెంట్ బాగుంటే అందరిని తీసుకొచ్చినా సరే కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ లేకపోతే మొత్తం డిజాస్టర్ అయింది. బీజిఎం అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. మధ్యలో మన కల్కి బీజిఎం లేపేసిన ఫీల్ వచ్చినా సరే బాగానే ఇచ్చాడు. బీజిఎం వరకు యాక్షన్ బ్లాక్స్ వరకు డెఫినెట్గా అన్యాయం చేశారు. కాకపోతే మన వాళ్ళని పట్టించేవారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ 100% అన్యాయం అయితే చేశారు. ఎందుకంటే తమ్ముడు అనే క్యారెక్టర్ ఒక మంచి క్లాసికల్ టైటిల్ పెట్టుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేనప్పుడు అలాంటి టైటిల్ అయితే పెట్టుకోకూడదు. ఆయన పర్వాలేదు తీసినట్టు అనిపించింది. అంటే వాళ్ళు చెప్పిన మీనింగ్ వేరు, సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన మీనింగ్ వేరు. ప్రవాహంలో కొట్టుకుపోయింది అని చెప్పొచ్చు సినిమా అంతా కూడా. అదే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత 2.5 గంటలు హాయిగా పడుకోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. చాలా మంచి ప్లస్ పాయింట్ అండి. ఈ మధ్యన సినిమాలో మనకి అది కరువు అవుతుంది. ఎక్కడో చోట హై ఎలివేషన్ నుండి లేచి కూర్చుంటున్నాం, అలాంటివి ఏం లేవు సినిమాలో. చక్కగా పడుకోవచ్చు, 2.5 గంటలు నిద్రపోవచ్చు అనమాట. మంచి ఎలివేషన్ అండి. అంటే ఎందుకన్నా స్టోరీ బాలేదా లేకపోతే ఏంటి అసలు మైనస్ పాయింట్ ఏంటి? స్టోరీ లేదన్నా, బాలేదు కాదు, స్టోరీ లేదు. స్టోరీ అంటారా? రొటీన్ స్టోరీ కాదు, స్టోరీ లేదు. ఓకే. ఎందుకంటే తమ్ముడు అని టైటిల్ పెట్టారు. ఆ తమ్ముడు అనే దానికి ఎంత జస్టిఫికేషన్ చేయొచ్చు. అక్క తమ్ముడు బాండింగ్ ని ఒక సీన్ లో కాకపోతే ఇంకో సీన్ లో ఆ తమ్ముడు అనే ఫీల్ వచ్చేలాగా ఎక్కడ చూపించినా బాగుండదు. లాస్ట్ 2 నిమిషాల్లో నాకు దేవుడిచ్చిన తమ్ముడు నా తమ్ముడు అని చెప్తే అది అయిపోతుంది కదా. అంటే ఎగ్జాక్ట్లీ ఎంసీఏ లాగా ఉంది అంటున్నారు చాలా మంది కూడా. అసలు కంపేర్ చేద్దన్నా లేదు. ఎంసీఏ కూర్చొని చూస్తాం, ఇది పడుకుంటాం అని చెప్తున్నాను కదా. అంటే టైం పాస్ తీసారు అనుకోవచ్చు సినిమాని. టైం పాస్ అని కాదు, నాకు అనిపించింది వేణు శ్రీరామ్ గారు కూతురు కోసం తీశారు సినిమా అనిపించింది. నితిన్ గారు కూడా కోసం కాదు, కూతురు గారు ఆయన అమ్మాయి కోసం ఆవిడ ఎలివేట్ చేయడం కోసం తీసినట్టు అనిపించింది. అంటే మరి నితిన్ గారి స్టోరీ సెలక్షన్ బాగాలేదంటారా లేకపోతే ఏంటి మరి ఆయన ప్లస్ పాయింట్? స్టోరీ మంచిదే అన్న, కంటెంట్ ని కరెక్ట్ గా డెలివర్ చేయడం రాలేదు. స్క్రీన్ ప్లే, ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయో తెలుసు. ప్రొడ్యూసర్ గారికి తెలుసు, డైరెక్టర్ గారికి తెలుసు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. మరి ఇంత వీక్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? స్క్రీన్ ప్లే బాగాలేదు, కంటెంట్ డ్రివెన్ కాదు, కథే లేదు సినిమాలో. అండ్ విలన్ కి అంత ఎలివేషన్ అవసరం? ఆ విలన్ సీన్ కి అంత ఎలివేషన్ ఇచ్చారు. లయా గారి ఎంట్రీకి అంత ఎలివేషన్ ఇచ్చారు. నితిన్ గారికి ఎలివేషన్ లేకుండా తీసుకొచ్చారు. అంటే లయా గారి వల్ల కూడా ఏం ప్లేస్ లేదంటారు సినిమాలో? లేదన్న, నాకైతే ఏమనిపించలే. అండ్ ఇంకా హీరోయిన్స్ క్యారెక్టర్లకు వస్తే తమ్ముడు మూవీ అంటే ఒక మాటలో చెప్తాను, ఆ సినిమా మనం చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్ తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం కానీ, అసలు ఆ బంధానికి ఉన్న విలువ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. క్యాక సినిమా అయితే నిజంగా నితిన్ అన్న కెరియర్ లో ఇదో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సీన్ కూడా, ఆ ఆడిలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ఇంతవరకు నేనైతే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయి, అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్న. అలాగే హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరో హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారు కాంబినేషన్ లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు, కానీ అక్కడ థియేటర్ లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరికి తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, చాలా బాగుంది భయ్య. ఆ సినిమా తర్వాత అంత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిండు బ్రదర్, నీకు ఎలా అనిపించింది? మనస్ఫూర్తి టికెట్ కొని బాగుంది. లయ చాలా రోజుల తర్వాత లయని స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ. చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లయని ఒక మంచి క్యారెక్టర్ లో ఒక సిస్టర్ సెంటిమెంట్, అంటే త్రోడ్ క్యారెక్టర్ తన మీద ఉంది. లీడ్ రోల్ బేసిక్ గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్ గా ఉన్న క్యారెక్టర్ లయదే అని. లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు. సో సిస్టర్ సెంటిమెంట్ గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్ గా ఉంది.
ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇది వరకు చూసుకున్న మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి ఇది చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సెక్సువల్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. అన్న తమ్ముడు మూవీ ఎలా ఉంటాయని అడుగుతుంది మన పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ టైటిల్ సినిమా జస్టిస్ పవర్ స్టార్ టైటిల్ అది. అంటే అలాంటి టైటిల్ నితిన్ గారు పెట్టుకోరంటే ముందుగా ఆయన మీద ప్రేమతోటి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారు నితిన్ గారు, ఆ ప్రేమతో మన ప్రేమని అర్థం చేసుకోవచ్చు ఆ టైటిల్. అంటే అప్పట్లో తమ్ముడు అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మనం చిన్నగా ఉన్న మధ్య సినిమా వచ్చినప్పుడు. ఇప్పట్లో అంటే తమ్ముడు అంటే ఒక ప్రేమతో పెట్టుకున్న సినిమా. నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె గల్లంతైంది, ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. బాగుంది. అంటే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, స్క్రీన్ ప్లే తీసుకున్నా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి అంటే మన లయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా కష్టపడారు నితిన్ గారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు ఆయనకి ఈ సినిమాలో హిట్ లేకుండా తిప్పలా పడ్డాడు. ఈ సినిమాతో జర ఓకే అనిపించుకుంటూ అంటే జర కష్టపడ్డాడు. సినిమా కూడా చాలా ప్రాణం పోసిండు, అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. ఇంకోటి దిల్ రాజు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ఆయన ముందుగా చెప్పిండు సినిమా మంచి హిట్ అవుతాయని. సార్ మీరు అన్నట్టే సినిమా కూడా మంచిగా ఉంది సార్, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, జర దీనికంటే ఇంకా మంచి సినిమాలు తీసుకోండి సార్ మీరు. ఎందుకంటే పబ్లిక్ లా జర మనం ఏంటంటే దిల్ రాజు అంటే మంచి ఉన్నా సార్ మీకు, అలాంటి టైటిల్ తగ్గట్టే మీరు మంచి సినిమాలు తీయండి. ఇంకా ఇది ఒక సినిమా ఓకే అనిపించేట్టు ఉన్నా సార్, అంత హిట్ అని చెప్పి అంత ఫట్ అని చెప్పలేము, యావరేజ్ సార్. సినిమా మాత్రం చాలా బాగుంది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే దట్ ఈస్ పవర్ స్టార్ తమ్ముడు టైటిల్. సినిమా మాత్రం సూపర్. ఓవర్ ఫైట్స్, ఎలివేషన్స్ ఇవన్నీ ఓవర్ అనిపించేస్తాయి. చూసే కొద్ది సినిమా అరే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి, ఎప్పుడు అయిపోద్ది ఇది. బ్రో తమ్ముడు అంటే ఐ మీన్ కళ్యాణ్ బాబు గారు చేశారు కాబట్టి తమ్ముడు అని పెట్టలేదు, వాళ్ళు రాసుకున్న స్టోరీకి ఆ పేరు యాప్ట్ అవుతుంది కాబట్టి పెట్టారు. సో ఫ్యాన్ అయినప్పుడు ఎందుకన్నా చెడగొడతారు. ఆయన ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. సినిమా పోయినందు మాత్రాన ఫ్యాన్ అభిమానం అనేది చచ్చిపోదు, పోదు. సో దాన్ని కంపేర్ చేయడం ఆపేయండి ఫస్ట్. కంటెంట్ మీన్స్ ఆయన వేలో కంటెంట్ అంటే డిఓపి వర్క్, బీజిఎమ్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఇంకేంటి దిల్ రాజు గారు పెట్టగలిగేవే. బాగాలేని ఏదైనా ఉంది అంటే స్టోరీ, తీసిన విధానం, ఇవే బాగాలేవు. సో దిల్ రాజు గారు ఆయన 100% ఇచ్చారు, బట్ వేణు శ్రీరామ్ గారు కూడా ఇచ్చింటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఇవి ఆ ఫైట్ సీన్స్ ఇవన్నీ చూడ్డానికి ఇంపుగా ఉన్నా యాప్ట్ అవ్వట్లేదు ఆ స్టోరీలోకి. అరే ఒక వ్యక్తిని 2 సార్లు ఒక పర్సన్ని 4 కత్తిపోట్లు పొడిచినా 24 గంటలు బతికే టైం ఉంటుందా? అదే విలన్స్ ఒక దెబ్బ కొడుతూనే చచ్చిపోతారు. ఎంత హీరోయిజం విలనిజం అయినా కూడా ఉండాలి కదా అట్లీస్ట్. ఇంకా చాలా ఉంటాయి అలాగా. వీటన్నిటి మధ్యలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చాలా నచ్చేసింది, చాలా బాగా అనిపించింది. రత్న అనే క్యారెక్టర్ చాలా బాగా చాలా దాంట్లో అంత బాండ్ చూపించే అంత ఏం లేదు, జస్ట్ ఉంటారు అంతే, పక్కనే ఉంటారు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ మధ్య ఎమోషన్ సీన్స్ కానీ రిమైనింగ్ ఏది లేదు సినిమాలో. బట్ విలన్ క్యారెక్టర్ని కొత్తగా ఏం లేదు, పరమ చెత్తగా ఉంది నన్ను అడిగితే. ఒక విలన్ ఒకటి భయంకరంగా అన్నా ఉండాలి, చాలా సాఫ్ట్గా అన్నా ఉండాలి. ఇది అటు ఇటు కాకుండా ఉన్నాడు. అసలు విలన్ అనే ఫీల్ రావట్లేదు ఆయన చూస్తుండే. అంటే రావట్లేదు మీన్స్ ఆ క్యారెక్టర్లో ఉన్న దీనికి మ్యాచ్ అవ్వట్లేదు ఆయన ఆ ఫ్రీక్వెన్సీకి. ఇలా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఒక పాట కొంచెం వినడానికి ఇంపుగా ఉంది తప్ప దీంట్లో బాగుంది అంటే ఆ లొకేషన్స్ ఒక్కటే, రిమైనింగ్ అంతా అట్టర్ ఫ్లాట్. తమ్ముడు సినిమా నితిన్ గారికి మంచి ఫ్లాప్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయాల ఫ్లాప్ వస్తుందని, కానీ మంచి ఫ్లాప్ పడిపోయింది. బజ్ అయితే సూపర్ గా క్రియేట్ చేశారు. కాస్టింగ్ అంతా కొత్తగా అంటే లయ గారిని తీసుకొచ్చారు. నేను అదే అన్నా, లయ గారు పెర్ఫార్మెన్స్ చేశారు బాగుంది, నితిన్ గారు చేశారు బాగుంది, ఓకే. కానీ సినిమాలో అంత మ్యాటర్ లేదు. సో కంటెంట్ పరంగా కూడా ఇదో చిన్న అతుకులు కొంత ఒక చిన్నపాటి సీరియల్ లా కనిపించింది నాకైతే. స్టోరీ బాగాలేదు, స్టోరీ సరిగ్గా డైరెక్షన్ ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు.
సో అతను బాగా చేసి ఉంటే కనుక సినిమా హిట్ అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 6-7 ఫ్లాప్లు వచ్చింది నితిన్ గారికి, దీంతో 7వ 8వ ఫ్లాప్ పడిపోతుంది. ఇంకా కెరీర్ లో సెట్ అయ్యే ఛాన్స్ లేదా? అంటే ఎల్లమ్మ సినిమా ఒకటి వస్తుందని అనౌన్స్ చేశారు. సో దాంతో ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడేమో అని ఆశ పెట్టుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఆయన రొటీన్ కథలు తీస్తున్నాడు, మరి ఎందుకు లోపమో నాకు అర్థం కావట్లా. ఆయనకి ఎవరో సబ్జెక్టులు అందివ్వట్లేదా లేదా వద్దనుకుంటున్నాడా ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ బాగాలేదు, వరస్ట్. ఆయన రేటింగ్ నేను 5కి 0 ఇచ్చేస్తానండి, మంచి 0 ఇస్తాను. ఇలాంటి కథలే తీస్తానంటే శ్రీరామ్ వేణు గారు దయచేసి వద్దని చెప్తా. ఎందుకంటే నచ్చలేదు ఈ మూవీలో. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు ఆ బ్రదర్ అండ్ సిస్టర్కి. లాగ్ లాగా అనిపించింది. కంబ్యాక్ కాదు కానీ మంచి డిజాస్టర్ ఇచ్చారు. సో వేణు శ్రీరామ్ గారు కానీ నితిన్ గారు కానీ సబ్జెక్టులు మంచిగా ఎంచుకొని కొత్తగా తీస్తే కంటెంట్తో సినిమా ఇట్టు కొడతారు. లేదు మేము ఎలాగా తీస్తాం అనుకుంటే ఎవరి కర్మకు ఆడే బాధ్యులు అని చెప్పుకోవాలి. దిల్ రాజు గారికి అయితే మంచి లాస్ట్ చేశారు, నితిన్ గారికి కూడా నాశనం చేశారు ఈ సినిమాతో. తమ్ముడు మూవీ అలాగే సోలో బాయ్ మూవీ రివ్యూస్ అయితే తీసుకున్నాం. సో ఫస్ట్ సోలో బాయ్ చూసుకున్నట్టయితే సూపర్ హిట్ అని అయితే చెప్తున్నారు. సెలబ్రిటీస్ కూడా వచ్చి ప్రమోట్ చేయడం అయితే జరిగింది. అలాగే తమ్ముడు మూవీ చాలా యావరేజ్ గా ఉంది. దిల్ రాజు గారు అంత డైరెక్షన్ కానీ అదంతా అంత మంచిగా అనిపించలేదు అని చెప్పి రివ్యూవర్స్ అయితే చెప్పడం జరిగింది. సో మీరందరూ మళ్ళీ వి ఎంటర్టైన్మెంట్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.